హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అవును ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది బాడీ ఇమ్యూనిటీ పెరగడానికి మంచి టిప్స్ చెప్పమని అడుగుతున్నారు. అలాంటి వారందరికీ ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అవును ఫ్రెండ్స్, మీరు కనుక ఈ మొక్కను చూస్తే మీలో చాలామందికి అర్థమై ఉంటుంది ఇదేం మొక్క. దీన్నే తిప్పతీగ అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే దీని హిందీలో గిలాయ్ అని కూడా అంటారు. మన దేశంలో ఆయుర్వేదానికి సంబంధించిన చాలా మందులకు ఈ తిప్పతీగను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఫ్రెండ్స్, సంస్కృతంలో దీన్ని అమృత అని కూడా పిలుస్తారు. అంటే చావు లేకుండా చేసేది అని అర్థం. ఎందుకంటే ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి కనుక మీకు తెలిస్తే నిజంగా అమృతంతో సమానమైందే అని అనుకుంటారు. ఎందుకంటే అమృతం ఎలా దేవతలను ఎప్పుడూ యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచుతుందో ఈ తిప్పతీగ కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ను బాగా పెంచి మన అనారోగ్య సమస్యలను దాదాపుగా తగ్గిస్తుంది. అవును ఫ్రెండ్స్, భగవంతుడు మనకు ప్రసాదించిన సంజీవిని మొక్కే ఈ తిప్పతీగ అని అనుకోవచ్చు. ఇలా ఇది ఒక తీగలాగా అల్లుకుంటూ ఒక పొదలాగా పెరుగుతుంది. అయితే ఈ తిప్పతీగ ఆకు అనేది చూడటానికి ఇలా ఒక హార్ట్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొక్క అనేది పక్కనున్న చెట్ల మీద కూడా పాకి అల్లుకుంటూ ఉంటుంది. అలాగే దీని కాడలకు బొడిపలుగా ఉంటాయి. ఆకుపచ్చగా చిన్న సైజు తమలపాకుల్లాగా ఉంటాయి. అయితే దీని రుచి అనేది కాస్త వగరుగా, చేదుగా, కారంగా ఉంటుంది. నమిలితే చాలా జిగటగా అనిపిస్తుంది. అయితే కేవలం ఈ తిప్పతీగ ఆకులు మాత్రమే కాదు, దీని కాండాన్ని కూడా ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. దీని కాండం అనేది తెలుపు నుండి బూడిద రంగులో ఉంటుంది. అలాగే 1.5 సెంటీమీటర్ల మందంతో పెరుగుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ తిప్పతీగతో పాటు దీని కాండాన్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు మనకి మార్కెట్లో ఈ తిప్పతీగను, దీని కాండాన్ని ఉపయోగించిన జ్యూస్ కానీ, పౌడర్స్ కానీ, క్యాప్సూల్స్ అనేవి ఎక్కువగా లభిస్తున్నాయి. ముఖ్యంగా LDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ తిప్పతీగను ధృవీకరించిందంటే దీని యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే గిలాయ్ జ్యూస్ కూడా మనకి బాటిల్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఇవన్నీ కూడా అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, అయితే ఈ తిప్పతీగను ఎలా తీసుకుంటే మన శరీరానికి రెట్టింపు ఫలితాలు కలుగుతాయి అంటే, మీరు ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత 1 లేదా 2 తిప్పతీగ ఆకులను డైరెక్ట్గా నమిలి తినేయచ్చు. అలా తినలేమో అనుకున్నవారు ఈ తిప్పతీగను అంటే ఒక 4-5 తిప్పతీగ ఆకులను 1 లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలాగా తయారు చేసుకుని తాగితే మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తిప్పతీగతో తయారు చేసిన కషాయాన్ని తీసుకుంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది రెట్టింపుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. అలాగే మన శరీరంలోని కణాలు దెబ్బ తినకుండా ఉండేందుకు కానీ, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఈ తిప్పతీగ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కషాయాన్ని కనుక మీరు తాగుతూ ఉంటే శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి ఇది ఒక మందులాగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గించగలిగే శక్తి ఈ తిప్పతీగలో ఉన్నాయి. అలాగే మన శరీరంలో రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు కూడా ఈ తిప్పతీగలో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలతో కానీ, వైరస్లతో పోరాడగల గుణాలు ఈ తిప్పతీగలో ఎక్కువగా ఉంటాయని అనేక రకాల రీసెర్చెస్లో కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఈ తిప్పతీగ అనేది చేయగలదు. కాబట్టి ఆయుర్వేదంలో ఈ తిప్పతీగతో అనేక రకాల మందులను కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే సీజనల్ వ్యాధులు అంటే విష జ్వరాలైన డెంగ్యూ కానీ, స్వైన్ ఫ్లూ, మలేరియా వంటి వైరస్లను పూర్తిగా నివారించగల శక్తి ఈ తిప్పతీగకు ఉంది. అలాగే అజీర్తి సమస్యతో బాధపడేవారు కూడా తిప్పతీగతో తయారు చేసిన ఈ కషాయాన్ని కనుక తీసుకుంటే చాలా మంచిది. ఈ తిప్పతీగకు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగలిగే శక్తి ఉంటుంది. అయితే కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకొని తింటే చాలు, అజీర్తి సమస్య అనేది వెంటనే తొలగిపోతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడే వారికి ఈ తిప్పతీగ ఒక వరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తిప్పతీగ అనేది హైపోగ్లైకెమిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే ఈ తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వారికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే నిత్యం ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు కూడా ఈ కషాయాన్ని తీసుకుంటే
మీకు అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మీ స్ట్రెస్ లెవెల్స్ను తగ్గించి మీకు మంచి రిలీఫ్ ఇవ్వటం మాత్రమే కాకుండా మీ జ్ఞాపక శక్తిని కూడా పెంచగలదు. అలాగే ఆర్థరైటిస్తో బాధపడే వారు కూడా ఈ తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. మీ కీళ్ళ వ్యాధులను తగ్గించే గుణాలు కూడా ఈ తిప్పతీగలు చాలానే ఉంటాయి. మీరు కనుక ఈ తిప్పతీగ పొడి తెచ్చుకొని కాస్త వేడి పాలలో కలుపుకొని తాగితే రూమటైటెడ్ ఆర్థరైటిస్ కానీ కీళ్ళ నొప్పుల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే కంటి చూపు సంబంధిత సమస్యలతో కూడా బాధపడేవారు తిప్పతీగ పొడిని చల్లటి నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో మీ ఐలిడ్స్ పై పోసుకొని శుభ్రం చేసుకోండి. ఇలా చేయటం వల్ల కూడా మీ కంటి చూపు మెరుగవుతుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఎయిడ్స్ వంటి మహమ్మారితో కూడా పోరాడే శక్తి, దాని తీవ్రతను తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్క ఈ తిప్పతీగ. ముఖ్యంగా ఈ తిప్పతీగను అలాగే తులసాకులను కలిపి తింటే స్వైన్ ఫ్లూను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి మన శరీరానికి అందుతుంది. అలాగే స్వైన్ ఫ్లూ వచ్చినా తగ్గించగల ఒక దివ్య ఔషధమని దీని ఆయుర్వేదంలో చెబుతూ ఉంటారు. అలాగే మూత్రంలో రాళ్ల సమస్యతో కూడా బాధపడేవారు ఈ ఆకులు కనుక తింటూ ఉంటే మీకు ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, మన అందాన్ని కాపాడటానికి కూడా ఈ తిప్పతీగ బాగా హెల్ప్ చేస్తుంది. మీరు కనుక ప్రతిరోజు ఉదయాన్నే 1 గ్లాస్ ఈ తిప్పతీగ కషాయాన్ని తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు ఈ తీగలో ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే ఈ తిప్పతీగ కషాయాన్ని కనుక మొహంపై నల్లటి మచ్చలు, మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తూ ఉంటే మీకు ఆ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, అంతేకాదు ఈ తిప్పతీగతో మనకి మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తిప్పతీగ రసాన్ని రోజుకి 2 సార్లు 1 వారం రోజుల పాటు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలంగా వచ్చే మలేరియా కూడా తగ్గుతుంది. అలాగే ఈ తిప్పతీగ ఆకును మెత్తగా నూరి ఉసిరికాయంత సైజులో మజ్జిగతో రోజుకు 2 సార్లు తీసుకుంటూ ఉంటే కామెర్లు కూడా 6 రోజుల్లో తగ్గుతాయి. అలాగే కామెర్లు, మొలలు వంటి వ్యాధులను తరిమికొట్టి రక్తాన్ని శుభ్రం చేసి ఇమ్యూనిటీ స్థాయిని పెంచే ఒక గొప్ప ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కను మీరు ఇక నుంచైనా అశ్రద్ధ చేయకండి. అయితే ఈ తిప్పతీగను అతిగా వాడకూడదు. మితంగా వాడితేనే ఇది ఔషధంలాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఈ తిప్పతీగని మీరు ఒక ఔషధం లాగా మాత్రమే చూడాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, పాలిచ్చే తల్లులు మాత్రం ఈ తిప్పతీగతో తయారు చేసిన కషాయాన్ని కానీ, మందులను మాత్రం అస్సలు వాడకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన ఔషధ గుణాలున్న ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయకండి. దీని ఆరోగ్య ప్రయోజనాలు మీరు కూడా పొందండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.